అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ ప్రతాపాన్ని మరోసారి చాటుకుంటూ మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో అరుదైన మైలురాయిని అధిగమించారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 రోజులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కేవలం తెలుగు భాషలోనే విడుదలైన ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ద్వారా ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్గా చరిత్ర సృష్టించింది. గతంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న పేరిట ఉన్న రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. ఈ సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్ అనే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా నటించగా, విక్టరీ వెంకటేష్ వెంకీ గౌడగా కీలక పాత్రలో మెప్పించారు. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం $5 మిలియన్ల మార్కును చేరుకుని చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్గా నిలిచింది. బలమైన కథలు, భారీ సెట్స్లకు పెట్టింది పేరు దర్శకుడు గుణశేఖర్. బాలరామాయణం చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో సత్తాచాటిన ఆయన ఇప్పుడు ఈ తరం కథతో యుఫోరియాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని ఇటీవల వ్యాఖ్యానించారు. డైరెక్టర్గా ప్రతిభ చాటిన మీరు అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ట్రోలింగ్ కారణమా అని గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి ప్రశ్నించగా గుణశేఖర్ సమాధానమిచ్చారు. ట్రోలింగ్ సమస్య కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఓ దర్శకుడి ఒత్తిడి గురించి చెబుతూ ఆ మాట అన్నాను. డైరెక్టర్ సీట్లో కూర్చున్న ఎవరికైనా స్ట్రెస్ తప్పదు. ఏ ఉద్యోగంలోనైనా తృప్తి ఉంటుంది కానీ దర్శకులకు ఉండదు. తృప్తి ఉంటేనే కంటి నిండా నిద్ర పడుతుంది. అలాంటి నిద్రను 1992లో వదిలేసిన నేను ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నా. మళ్ళీ హాయిగా వచ్చే జన్మలోనైనా నిద్రపోవాలన్న ఉద్దేశంతో డైరెక్టర్గా పుట్టను అని అన్నాను అంటూ వివరణ ఇచ్చారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల పేర్లు ఇందులో బయటకొచ్చాయి. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఇందులో ఉన్నట్లు కథనాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఎప్స్టీన్ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారంటూ సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. కొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు గతంలో ఎప్స్టీన్కు పంపిన ఈమెయిల్స్ తాజాగా బయటకొచ్చిన ఫైల్స్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు తన పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండటంపై దీపక్ చోప్రా స్పందించారు. నేనెప్పుడూ నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఎప్స్టీన్ నా పరిచయం చాలా పరిమితమైనది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. మరోవైపు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎప్స్టీన్కు సంబంధించిన ఓ ఈవెంట్ కోసం 2017లో బీజింగ్కు వెళ్లారంటూ రూమర్స్ వచ్చాయి. వీటిపై దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వాటిని ఖండించారు. వక్తగా నాకు నెలకు దాదాపు 15 ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. అరుదుగా వాటిపై స్పందిస్తూ ఉంటా. నా జీవితంలో ఇప్పటివరకు బీజింగ్కు వెళ్లలేదు అని పేర్కొన్నారు. దక్షిణ భారత అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరైన ఎస్ఎస్ తమన్ భారత సంగీత దిగ్గజం ఇసైజ్ఞాని ఇళయరాజాపై ప్రశంసల వర్షం కురిపించారు. 77 ఏళ్ల వయసులో సొంతంగా రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసిన ఇళయరాజాను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ఆయనను నిజమైన సంగీత దిగ్గజమని, ఎన్నడూ పట్టువదలని మనిషి అని అభివర్ణించారు. ఇటీవల ఇళయరాజా తన కొత్త మ్యూజిక్ స్టూడియో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఫిబ్రవరి 3 నాటికి కొత్త స్టూడియోలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయ్యాయి. నా 2వ సింఫనీ రచన కూడా దాదాపు పూర్తయింది అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ను ఉటంకిస్తూ తమన్ స్పందించారు. 77 ఏళ్ల వయసులో సొంత రికార్డింగ్ స్టూడియో కట్టారు. ఆయనే నిజమైన లెజెండ్, పట్టువదలని మనిషి. కుర్రాళ్ళు, మనం ఇప్పుడే మొదలు పెట్టాం, ఒకటే జీవితం, బతుకుదాం, మాస్టర్ ఇళయరాజా గారి నుంచి నేర్చుకుందామని రాసుకొచ్చారు. రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి సీక్వెల్గా యానిమల్ పార్క్ ఉంటుందని గతంలోనే ప్రకటించిన మేకర్స్ తాజాగా దానిపై ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సీక్వెల్ షూటింగ్ 2027లో మొదలుపెట్టి 2028లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పష్టం చేశారు. ప్రస్తుతం యానిమల్ చిత్రాన్ని జపాన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా అక్కడ రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్లోని అభిమానులతో ముచ్చటించిన సందీప్ రెడ్డి యానిమల్ సీక్వెల్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. యానిమల్ పార్క్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. సినిమా షూటింగ్కు, విడుదలకు సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. యంగ్ హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నైనిక రెడ్డితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉండటం అల్లు కుటుంబంలో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన అల్లు శిరీష్ నైనికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక కలర్ఫుల్ జాతరలా సాగాయి. జుమేరా తీరంలో ఒక విలాసవంతమైన యాచ్పై జరిగిన ఈ వేడుకలు వెండితెర దృశ్యాలను తలపించాయి. ఈ ప్రత్యేక వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులతో పాటు సోఫీ చౌదరి వంటి సన్నిహిత మిత్రులు పాల్గొని సందడి చేశారు. శిరీష్ తన కాబోయే భార్యతో కలిసి షాంపెన్ బాటిల్ను ఓపెన్ చేసి సంబరాలు చేసుకున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ జంట వివాహం మార్చి 6న అత్యంత వైభవంగా జరగనుంది. ఈ తేదీకి అల్లు కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా ఇదే రోజున అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ఇప్పుడు అదే ముహూర్తానికి తమ్ముడు శిరీష్ కూడా ఓ ఇంటివాడు కాబోతూ ఉండటం యాదృచ్ఛికమే అయినా అది ఒక అందమైన సెంటిమెంట్గా నిలిచిపోయింది. దీనిపై శిరీష్ స్పందిస్తూ తమ జాతకాల్లో వచ్చిన 2 తేదీల్లో మార్చి 6ను ఎంచుకోవడం వెనుక విధి లిఖితముందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటి వాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె తన స్వస్థలం విజయనగరంలో సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. వాహిని మృతి పట్ల సహా నటీనటులు, సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 ఏళ్ల వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్లో ఆమె నటించారు. సీరియల్స్లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అసలైన కల్ట్ అప్డేట్ వచ్చేసింది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని లాక్ చేసిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. చెన్నైలో దర్శకుడు హరీష్ శంకర్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ భేటీ కావడంతో ఈ సినిమా సంగీత పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన దేఖ్ లేంగే సాలా పాట యూట్యూబ్లో సంచలనం సృష్టించగా త్వరలోనే మరో 2 అదిరిపోయే సాంగ్స్ విడుదల కాబోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న పాటలు థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించడం ఖాయమని తెలుస్తోంది. కల్ట్ కెప్టెన్, రాక్ స్టార్ మధ్య జరిగిన చర్చల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేస్తుంది. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం మృత్యుంజయ్. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రమ్యగుండం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ సామాజ వర్గమన మూవీ తర్వాత శ్రీ విష్ణు, రేబాజాన్ జంటగా నటిస్తున్నారు. మృత్యుంజయ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్ను గమనిస్తే పేపర్లతో నిండిన రోడ్డుపై నిలబడిన శ్రీ విష్ణుని గమనించవచ్చు. ఈ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పక్కా ప్రమోషన్స్, ఉత్కంఠభరితమైన కథాంశంతో మృత్యుంజయ్ మూవీ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందుతుంది. కమిటీ కుర్రోలు వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణితెల. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో నటుడిగా మెప్పించిన సంగీత శోభన్ తొలిసారి సోలో హీరోగా ఇందులో నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్స్ టైటిల్ మోషన్ పోస్టర్కు ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సంగీత శోభన్ సోలో హీరోగా తనదైన కామెడీ టైమింగ్తో నవ్విస్తూ మెప్పించబోతున్నాడనే ఎగ్జైట్మెంట్తో అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 3న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సంగీత్ చేతిలో కాగడా పట్టుకొని చీకటిలో దేన్నో వెతుకుతున్నాడు. ఇది మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతుంది. త్వరలోనే మరికొన్ని అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఆన్లైన్ గేమింగ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ఆన్లైన్ గేమింగ్పై ఆంక్షలు విధించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. గజియాబాద్లో ముగ్గురు పిల్లలు ఈ వ్యసనం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. హింస, పేదరికం వల్ల వాళ్ళు చనిపోలేదు. ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ వ్యసనం కారణంగా కనిపించని ఒత్తిడి వల్ల వాళ్ళు మరణించారు. నేను గతంలో కూడా దీనిపై పోరాటం చేశాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, దయచేసి పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే జాగ్రత్తలు తీసుకోండి అని సోనూ సూద్ అన్నారు. నమస్కారం, నేను మీ మిర్చి మాధవి. వెంకట్రామయ్య గారి తాలూకా కోమలి క్రియేషన్స్లో కోమలి గారు నిర్మించారు దీన్ని. సతీష్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన చాలా మంచిగా నా పాత్ర డిజైన్ చేశారు. నేను హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రని చుట్టూ చాలా మలుపులు తిరుగుతుంది ఈ స్టోరీ. మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఒక పల్లెటూరి నేపథ్యంలో జరుగుతుంది. ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. చాలా బరువైన సీన్స్ కూడా, సన్నివేశాలు ఉన్నాయి. చాలా అంటే జోక్స్ అన్నీ, అంటే ఇట్స్ ఫుల్ అంతా 360 degrees కవర్ చేశాడు ఆయన. చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మీరందరూ తప్పకుండా చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వెంకట్రామయ్య గారి తాలూకా ఈ సినిమా మీ ముందుకు త్వరలో రాబోతోంది. వెంకట్రామయ్య గారి క్యారెక్టర్ నేనే వేశాను. నేను మనసు పెట్టి ఒక ఆత్మతో చేసినటువంటి పని చేసిన సినిమా ఇది. వెంకట్రామయ్య గారి తాలూకా చాలా గొప్ప థీమ్ ఉంది. దీంట్లో ఒక మంచి సందేశం ఉంది. తల్లిదండ్రుల యొక్క ఆవేదన, పిల్లల యొక్క బాధ్యత గురించి చెప్పేటటువంటి సినిమా. అందరూ తప్పక చూడండి. నన్ను ఒక విభిన్నమైనటువంటి పాత్రలో ఈ సినిమాలో చూడబోతున్నారు. సుధా గారు నాకు భారీ క్యారెక్టర్ వేశారు. మిగతా తారాగణం అంతా మీకు తెలిసిన వాళ్ళే. చాలా మంచి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుంది. దయచేసి తప్పక చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కోమల్ గారు ప్రొడ్యూసర్గా, సతీష్ డైరెక్షన్లో వెంకట్రామయ్య గారి తాలూకా అనే సినిమా కుటుంబ కథా చిత్రం. దీంట్లోనూ కూడా నేను క్యారెక్టర్ చేశాను. మురళీధర్ గారి మెయిన్ లీడ్గా జరిగిన ఈ సినిమా చాలా సెంటిమెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పోస్టర్ని మన సురేష్ బాబు గారు లాంచ్ చేశారు. సో ఆయన హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్. అది సినిమాకి బాగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. సో ఈరోజు మా మూవీ వెంకట్రామయ్య గారి తాలూకా దాని పోస్టర్ మన సురేష్ బాబు గారితో రిలీజ్ చేయించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు, మా మూవీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మా ప్రొడ్యూసర్ కోమలి గారు అండ్ మా డైరెక్టర్ సతీష్ గారు, హీరో దినేష్, హీరోయిన్ మన ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ. సో దాంట్లో నేను క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్ రోల్, బట్ త్రూ అవుట్ డిఫరెంట్ రోల్ చేశాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇప్పుడు దాకా నన్ను కామెడీగా చూస్తున్న మీరు ఒక పర్ఫార్మెన్స్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా నన్ను చూస్తారు. సో నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఇంకా బాగా థ్రిల్గా ఫీల్ అవుతారనమాట. ఈ మూవీ మీకు నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు. మా డైరెక్టర్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మా వెంకట్రామయ్య గారి తాలూకా. అండ్ వెంకట్రామయ్య గారి తాలూకాలో మెయిన్ వెంకట్రామయ్య గారు చేసింది మన మురళీధర్ గారు, అండ్ వైఫ్ క్యారెక్టర్ సుధా గారు చేశారు. సో ఇదంతా టీం వర్క్ అండి. చాలా బాగా వచ్చింది మూవీ. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ లుక్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ కుమార్. మా వెంకట్రామయ్య గారి సినిమాలో లీడ్గా చేస్తున్నాను. సో ఈరోజు మా ఫస్ట్ లుక్, వెంకట్రామయ్య గారి తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది
ఇక్కడ రామానాయుడు స్టూడియోలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా సినిమా అందరి ప్రేక్షకులకి, అన్ని వర్గాలకి, చిన్న పెద్ద ముసలి మునక ఇంటిల్లిపాది చూడదగ్గ, సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో కలిసి చూడదగ్గ చిత్రం. మారల్ వాల్యూస్, ఇథికల్ వాల్యూస్ అండ్ కామెడీ, హ్యూమర్ అన్నీ ఉంటాయండి మా సినిమాలో. సో ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. దయచేసి మీ అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ కోమలిని. కోమలి క్రియేషన్ అనే బ్యానర్ మీద వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా తీయడం జరిగింది. దీనికి నేనే ప్రొడ్యూసింగ్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ గారు, మా టీం ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్టింగ్గా చేశారు. దీంట్లో హీరోయిన్గా మన ఈటీవీ ప్రభాకర్ గారు కూతుర్ని తీసుకోవడం జరిగింది. హీరో దినేష్ గారు, అందరూ ప్రతి ఒక్కరు, మురళీధర్ గారు, సుధా గారు, ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్టింగ్ చేశారు. మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే ప్రొడ్యూసింగ్ చేశాను. తప్పకుండా మీరందరూ చూసి ఈ సినిమాని ఆదరించండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ ఆవాల. కామెడీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా అనే మూవీ ఈ ఫస్ట్ లుక్ ఈరోజు రామానాయుడు స్టూడియో, ఫిలిం నగర్, హైదరాబాద్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారితో ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందండి. టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, సినిమా కానీ, పాటలు కానీ, సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి ఒక ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్ళి ఆహ్లాదకరంగా చూడదగ్గ సినిమా. చాలా మంచి సినిమా. ఒక శతమానం భవతి, బలగము, ఆనలుగురు ఏదైతే తెలుగు ప్రేక్షకులను ఆదరించేందో అట్లాంటి మంచి సినిమా అండి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. కాబట్టి మా వెంకటరామయ్య గారి తాలూకు సినిమాని కూడా అంతగా ఆదరించి మా అందరూ కూడా మీ ఆశీస్సులన్నీ కూడా మాకు ఇవ్వాలని, డైరెక్టర్గా నన్ను మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.